దేవుడు 70 తల్లుల ప్రేమ గలవాడు. ఒక తల్లి ప్రేమే ఎంతో గొప్పది. మరి 70 తల్లులంటే చాలా గొప్పది కదా! మరి అలాంటప్పుడు ఆయన ఏం చెప్తున్నారో ప్రతీదీ మనం నెరవేర్చాలి. ప్రతీదీ శిరసావహించాలి. ప్రతీదీ వినాలి, ఆచరణ చెయ్యాలి. దేవుడు ఏం చెప్పినా మనం మేలుకే. దేవుడు మనకు అన్యాయం చేయడు. ప్రజలే తమకు తాము అన్యాయం చేసుకుంటారు. అంతే కదా! ఇది చేయొద్దు అంటున్నారు, ఎవరైనా ఒక తల్లి చెప్తుంది, కానీ పిల్లలు అది వినట్లేదు. ఎవరు నష్టపోయేది? వాళ్ళే నష్టపోతారు. మనం చెప్పినా కూడా వినకపోతే వాళ్ళు నష్టపోతారు. అందుకే దేవుడు ప్రతిదీ కూడా బుజ్జగిస్తూ చిన్న పిల్లలాగా చెప్పుకుంటూ మనకి ప్రతి ఒక్క వాక్యాన్ని మనకి చెప్పడం జరిగింది. ఇలా చేయండి అని, అలా చేయండి అని. మరి మనం వింటున్నామా, ఆచరిస్తున్నామా? లేదు. ప్రతి మనిషిలో కూడా ఆచరణ అనేది చాలా, ఇంటే సరిపోదు, ఆచరణ అనేది ప్రతి మనిషిలో ఉండాలి.